రాక ఆదివారానికి మరింత పెరిగింది. శ్రావణ మాసం కావడం ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందు నుంచి ఊహిస్తున్న అంచనాలు నిజమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. దీంతో భక్తులు బయట ఉండి తలనీలాలను సమర్పించి స్నానాలను ముగించుకొని దర్శనానికి వెళుతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. బయట వరకు వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. తిరుమలలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటలకు పైగా సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. లడ్డూల కౌంటర్ వద్ద కూడా క్యూ లైన్ ఎక్కువ సమయం పడుతోందని భక్తులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,521 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 40,152 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3,87,00,000 రూపాయలు వచ్చింది. తెలంగాణ